హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సడన్గా హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్తే అక్కడ కాళికామాత టెంపుల్ ఉంది అనేసి తెలిసింది. హైదరాబాద్ నుంచి శంషాబాద్కి వచ్చి శంషాబాద్లో ఉన్న కాళికామాత టెంపుల్ని మీకు చూపెట్టాలనేసి అని హైదరాబాద్ టు శంషాబాద్ మా రిలేటివ్స్ వాళ్ళ కార్లో వెళ్ళాము. అది శంషాబాద్ దగ్గర కారు నార్కోడా ఊరు శంషాబాద్ బెంగాలీ స్వర్ణశిల్పి వివేకానంద కాళీ మందిర్ టెంపుల్ మాత్రం చాలా బాగుందండి. ఇది వెళ్ళే రూటు. ఈ రూట్ కాక మీకు డిస్క్రిప్షన్లో దాని మ్యాప్ లింక్ గూగుల్ మ్యాప్ లింక్ కూడా పెడతాను, చూడండి. మీరు కూడా ఎప్పుడైనా ఛాన్స్ ఉన్నప్పుడు వెళ్ళండి. టెంపుల్ సేమ్ టు సేమ్ కలకత్తా కాళీ మాత టెంపుల్ ఎలా ఉందో అలా ఈ టెంపుల్ ఉంటుంది అనేసి అక్కడ వాళ్ళు చెప్తున్నారు. నేనైతే చూడలేదు ఎప్పుడు కలకత్తా మాత టెంపుల్. ఎవరైనా మీరు చూసింటే నిజంగా సేమ్ టు సేమ్ ఉందా లేదా అనేది నాకు కామెంట్ ద్వారా చెప్పండి. ఇప్పుడు కొంచెం రూట్ అనేది వీడియో అనేది కొంచెం స్పీడప్ చేస్తాను. ఇదిగోండి, ఇది వెళ్ళే రూట్ చూడండి. కొంచెం దగ్గరికి వచ్చేసాం. ఒక్క 2 minutesలో మనము చేరిపోతాం. అక్కడ మీకు మండుతున్నట్టు ఏమైనా కనబడుతుందా ఎర్రగా? అక్కడ అదే రూటు. సీదా వెళ్ళి మనము లెఫ్ట్కి తీసుకోవాలి. ముందల లెఫ్ట్కి తీసుకొని మీకు వెళ్తే టెంపుల్కి దగ్గరికి వచ్చేసాము. టెంపుల్ మాత్రం చాలా బాగుందండి. మీకు టెంపుల్ చూపెట్టినప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరే చూడండి. ఎంత బాగుందో మీరే చెప్పండి, చూసి కామెంట్స్ ద్వారా నాకు చెప్పండి. నేనైతే ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి, ఎందుకంటే లాగ్స్ ఎప్పుడు చాలా తక్కువ తీస్తాను. దాని అడ్రస్ కూడా మళ్ళీ మీకు ఒక్కసారి నేను చెప్పడమే కాకుండా అక్కడ ఒకటి బ్యానర్ ఉంది, ఆ బ్యానర్లో కూడా చూపెడతాను. అదిగోండి టెంపుల్, ఇది కాళికామాత టెంపుల్. కార్ పార్కింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి చూడండి. మేము వచ్చింది ఈవినింగ్ టైం కాబట్టి అంత క్లారిటీ రాకపోవచ్చు. కార్లకు వెళ్ళి మెల్ల దిగుతున్నాను. చాలామంది సండే రోజైతే ఎస్పెషల్లీ చాలామంది వస్తారు అనేసి అని చెప్తున్నారు. సండే రోజు అయితే చాలామంది వస్తారు. ఇదిగోండి, ఇది వెల్కమ్ టు హైదరాబాద్ బెంగాలీ స్వర్ణశిల్పి వివేకానంద కాళీ మందిర్, నార్కోడా, శంషాబాద్. ఇది ఎంట్రన్స్ గేట్ చూడండి. ఈవినింగ్ టైంలో వచ్చాను కాబట్టి ఏమంత క్లారిటీ చూపెట్టలేకపోవచ్చు, కానీ నా వంతు ప్రయత్నం అయితే నేను చేశాను. చూడండి, ఆ సెంటర్లో అది మాతది, పక్కన పోంటి వేరే వేరే దేవుళ్ళ గుళ్ళు చూపెడతాను. ఒక్కొక్కటి మీకు చూపెడతాను చూడండి. మీకు వీడియో చూపెడుతున్నాను చూడండి. ఎందుకంటే నాకు తీయడానికి వాళ్ళ హెల్ప్ ఎవరు లేరు కాబట్టి డైరెక్ట్ నా వీడియో నేనే తీసుకోవాలి కాబట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. తర్వాత నేను వీడియోలో కనబడకుండా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫస్ట్ గుడి చూపెడతాను చూడండి. మీకు గుడి లోపలికి వెళ్తాం పదండి. ఫస్ట్ గుడి రాధాకృష్ణుల గుడి చూడండి. పాలరాత విగ్రహాలు అంటారు కదా, ఆ స్టోన్ తోటి ప్రిపేర్ చేసిన విగ్రహాలు చాలా అంటే చాలా బాగుంది. ఆ పక్క పోంటే మనకు వినాయకునిది కూడా టెంపుల్ ఉంటుంది, అది కూడా చూపెడతాను. అవన్నీ కిందికి స్టెప్స్లా దిగేసి వినాయకుని టెంపుల్ కాడికి వెళ్తున్నాం. ఇది వినాయకుని టెంపుల్ చూడండి. ఎక్కువ శాతం ఈ గుడికి మొత్తం బెంగాలీ వాళ్ళే వస్తారు. వాళ్ళు కూడా కనబడవచ్చు. ఇక్కడ పూజారులు కూడా వాళ్ళే.
అది మెయిన్ టెంపుల్, కాళికామాత టెంపుల్. ఆ స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ ద్వారా పైనకి వెళ్ళాలి. నేను మాట్లాడుతున్నాను కానీ అక్కడ వాయిస్ అనే సౌండ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి నేను మళ్ళీ సపరేట్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఏం మిస్టేక్గా అనుకోకండి. ఎందుకు వస్తుంది ఆ సౌండ్ అనేది మీకు వీడియో లాస్ట్లో తెలుస్తుంది. ఎందుకు అంత నాయిస్ ఉండొచ్చు, ఆడ టెంపుల్ కాడ నాయిస్ ఉండదు కదా అనిపిస్తుండొచ్చు, కానీ ఆ వాయిస్ ఎందుకు వస్తుందో చూపెడతాను. ఇది మెయిన్ టెంపుల్ కాడికి వెళ్దాం పదండి. ఇది కింద విగ్రహాలు ఉన్నాయి, అంటే ఈ గుడిని ప్రతిష్ఠించిన వాళ్ళ విగ్రహాలు ఇవి. ఇది పూజా మందిరంలాగా, అంటే నార్మల్ వాళ్ళు పంతులు వాళ్ళు ఉండేటట్టు ఉండే రూమ్ ఉంది ఇది, అందుకే ఎక్కువ చూపెట్టలేదు. అది పైనకి వెళ్దాం పదండి. పైన నుంచి ఉన్న వ్యూ చూడండి. ఇది అక్కడ కూడా 2 టెంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ మాతా అది దర్శనం చేసుకుందాం రండి. అదిగోండి అమ్మవారి దర్శనం చేసుకోండి. నేను మనస్ఫూర్తిగా చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా మనస్ఫూర్తిగా అమ్మవారి దర్శనం చేసుకొని ఆమె ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. వీడియో చాలామంది చాలా తక్కువ టైం చూస్తున్నారు ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువ టైం చూడడం వల్ల నాకు వాచ్ అవర్ వస్తుంది, హెల్ప్ అవుతుంది. ఇట్లా ఫ్రంట్ కెమెరాతో కూడా వీడియో ఎందుకు తీసుకుంటున్నాను, అలా నార్మల్గా ఇట్లా ఎందుకు తీసుకుంటున్నా అంటే ఇప్పుడు మనం ప్రతి ఒక్క వీడియోలో మనం ఉండాలి అనేసి అని అంటున్నారు కాబట్టి, లేకపోతే మానిటైజేషన్ అప్లై కాదన్నందుకు టెంపుల్ వీడియో తీస్తున్నాను. నేనున్నట్టు ఫ్రంట్ కెమెరా వీడియో కూడా తీసుకుంటున్నాను. మిగతా 2 టెంపుల్స్ ఉన్నాయి, అవి ఆ టెంపుల్స్ కూడా చూపెడతాను చూడండి మీకు. ఫస్ట్ టెంపుల్ వచ్చే వరకు లార్డ్ శంకర్ భగవాన్ది చూడండి, స్వామివారిది గుడి చూడండి. నేను గుడి విగ్రహాన్ని కూడా మీకు జూమ్ చేసి చూపెడతాను. నేను మాట్లాడుతున్నాను కానీ అక్కడ వాయిస్ వినబడదు అనేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడు దగ్గర నుంచి చూడండి. అది కాళీ మందిర్ పక్కన శివుంది. ఈ బయట నుంచి ఉన్న వ్యూ చూడండి. ఇది మొత్తం ఆ పక్క పోండి గోడల పైన మొత్తం పిక్చర్స్ ఉన్నాయి. అక్కడ ఒకటి డెకరేషన్ లాగా ఉంది, చూపెడదామంటే మేము వెళ్ళింది ఈవినింగ్ టైం కాబట్టి కనబడతలేదు. ఆ పక్క పోంటే వెంకటేశ్వర స్వామిది కూడా ఉంది చూడండి, బాలాజీది. బాలాజీ టెంపుల్ అంటారు ఎక్కువ శాతం వాళ్ళు, వెంకటేశ్వర స్వామి అని మనం అంటాము, కానీ అయితే ఎక్కువ వాళ్ళు మాత్రం బెంగాలీ సైడ్ వాళ్ళు బాలాజీ అనేసి అని పిలుస్తారు. బాలాజీ టెంపుల్ అనేసి వాళ్ళని అడిగితే అది బాలాజీ టెంపుల్ అనేసి అని చెప్పారు. అందుకే నేను కూడా బాలాజీ టెంపుల్ అనేసి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా నా వెనకాల ఉంది చూడండి, ఇది భక్తులు మామూలుగా కూర్చోవడానికి దానికి ఉన్నది చూడండి. అది ఆ 2 టెంపుల్లో బాలాజీ టెంపుల్, శివ టెంపుల్ అండ్ కాళికామాత టెంపుల్. ఇది వాళ్ళు కూర్చోవడానికి, భక్తులు కూర్చోవడానికి అన్నిటికీ సౌకర్యాలతో చేసినది. ఇది టెంపుల్ కాదు, జస్ట్ సిట్టింగ్ స్పాట్. ఇది చూడండి మొత్తం టెంపుల్ పైన వరకు మీకు చూపెడతాను. ఆ 2 టెంపుల్స్ చూడండి, ఒకటేమో రాధాకృష్ణులది, ఒకటి విఘ్నేశ్వరు ఉంది. నాకది టెంపుల్ మాత్రం చాలా బాగా నచ్చిందండి. నేను ఎందుకు రికార్డెడ్ వాయిస్ ఇచ్చానో ఇప్పుడు తెలుస్తుంది, మీకు చూపెడతాను చూడండి. మీరు కూడా ఎంజాయ్ చేయండి హారతిని.
వాయిస్ ఓవర్ ఎందుకు ఇచ్చానో ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు. అందుకనేసి చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఫ్రెండ్స్. ఈ టెంపుల్ మీరు వెళ్ళినప్పుడు మాత్రం మీరు కూడా కంపల్సరీ విజిట్ అయ్యి చూడండి. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. అమ్మవారి హారతి తీసుకొని అమ్మవారిని కూడా నేను మనస్ఫూర్తిగా దర్శించాను. మీరు కూడా దర్శించాలని కోరుకుంటున్నాను. మీరు అనుకున్న కోరికలు కూడా నెరవేరాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.